నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, కుంచె రఘు గారు మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి రావాలంటే డబ్బులు ఉండాల్సిందే అని. ఎందుకు డబ్బులు, దేనికోసం? ఆయన వ్యాఖ్యానంలో మాత్రం నిజం ఉంది. నిజముందా? నిజం ఉంది. ఎందుకంటే నాకు కుంచె రఘుకి నాకు ఉన్న అనుబంధం చెప్తాను. ముందు కుంచె రఘు, నేను లైలా సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అది చెదలవాడ తిరుపతిరావు గారి తాలూకు ఇంట్లో జరుగుతున్నప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ వచ్చాడన్నమాట. వచ్చి అక్కడ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ అబ్బాయికి మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్ట్ అని నాకు తెలీదు. కుర్రాడు వచ్చి అలాగా సిట్టింగ్ జరుగుతుంటే అలా కూర్చున్నాను అనమాట. ఏమిటి అలా కూర్చుండి అనుకున్నాను నేను. అప్పుడు నేను డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను, ఆయన వచ్చి ఒక ప్రేక్షకుడు పొజిషన్లో కూర్చున్నాడు. తర్వాత తెలియదు. తర్వాత రఘు కూర్చే మంచి ఆర్టిస్ట్ ఆయన జీవితం ఎందుకలా టర్న్ చేసుకున్నాడో నాకు తెలీదు. కనిపిస్తే మాట్లాడేవన్నీ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. ఆయన నిజంగా ఆర్టిస్ట్ అంటే ఒక శోభన్ బాబు ఆ రేంజ్లో ఉండేవాడు అన్నమాట. అప్పుడు చాలా సీరియల్లో యాక్ట్ చేసేవాడు, ఎపిసోడ్స్లో కూడా యాక్ట్ చేసేవాడు. అట్లాంటి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అన్నమాట. అది కాస్త మరి ఎప్పుడు అయ్యాడో సింగర్ అయ్యాడు. ఆ బాచి సినిమాలో ఏదో మంచి సింగర్ అయ్యాడు. ఆ పాట బాగా హిట్ అయింది. తర్వాత ఈ పూరి జగన్నాథ్ గారు ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ని చేశాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు నిజంగా మంచి మాస్ బీట్ ఆయనలో ఉంది. ఆయన ఎందుకే రవణమ్మ ఇట్లాంటి పాటలన్నీ బాగా హిట్ అయినాయి. ఆయన తెలివితేటలు ఉన్నాయన్నమాట. మాస్ బీట్ ఉంది, మెలోడీ ఉంది. మట్టి మనిషిని అంటే నేను ఈ పాటకి మంచి మెలోడీ ఉంది. ఎందుకంటే మ్యూజిక్ ఇంతంతో కొంత నాకు తెలుసు కనుక నేను చెప్పగలుగుతున్నాను. అట్లాంటి వ్యక్తి ఇటు మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా అటు ఆర్టిస్టుగా మంచి ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కాకుండా మధ్యస్థంగా నడిపోతుంటే మరి ఆయనకు లైఫ్ కావాలి కదా. మిగతా ప్రాంతాల్లోలాగా ఇక్కడ ఓ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని ఫీడ్ చేయరు. ఎవరైనా జీవితంలో లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టయితే కూడా ఆ ఫినిష్. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీను వైట్ల తీసుకుందాం. ఎంత టాప్ డైరెక్టరు, ఎన్ని సినిమాలు టాప్ సినిమాలు చేశాడు. అట్లాంటి డైరెక్టరు ఒక్కసారి 2-3 సినిమాలు దెబ్బతినేసరికి మళ్ళీ లేవలేకపోతున్నాడు కదా. అదే నీకు బాలీవుడ్లో అయినట్టయితే కమాన్ రా, నువ్వు కథలో కూర్చో, స్క్రీన్ ప్లేలో కూర్చో, అయితే ఇంకేదో దాంట్లో కూర్చో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని బతికించేస్తారన్నమాట. మార్వాడీలు కూడా అలాగే టాలెంట్ ఉండి బిజినెస్లో పైకి రాలేకపోతే మా బిజినెస్లో సహకరించు, నీకు మామూలు నీకు ఎంత రావాలో నీ ఫ్యామిలీకి ఎంత కావాలో చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆయన ఫ్యామిలీ మరి కొంచెం డిసప్పాయింట్మెంట్ వల్ల, డిప్రెషన్ వల్ల ఆయన మాట అన్నాడన్నమాట. ఇండస్ట్రీలో డబ్బు ఉంటే ఓన్గా పెట్టుబడి పెట్టుకొని ప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ చరణ్ ఉన్నాడు, 4 సినిమాలు ఫెయిల్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా 5వ సినిమా సక్సెస్ అవుతాడు. అలాగే మన అల్లు అర్జున్ ఉన్నాడు అనుకోండి, వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అనుకోండి, 5వ సినిమా 6వ సినిమా సక్సెస్ అవుతాడు. అంటే అనుకున్నటువంటి టార్గెట్ని ఆయన తన డబ్బుతో నెరవేర్చుకోగలడు. తర్వాత డబ్బు ఎప్పుడైతే ఉందో అంత జనాలు వస్తారు మీ చుట్టూను. డబ్బు ఉందంటే జనాలు వస్తారన్నమాట. డబ్బు లేకపోతే ఎవరు వస్తారు? జనాలు. ఇండస్ట్రీలో ఉండాలి అంటే అయితే సక్సెస్ ఉండాలి, లేకపోతే డబ్బులు ఉండాలి అంటారు. డెఫినెట్గా సక్సెస్ ఉండాలి. సక్సెస్ కూడా డబ్బులతోనే వస్తుందమ్మా. సక్సెస్ కూడా డబ్బులతో వస్తుంది. నిన్న పుష్ప సినిమాలో ఆ ప్రమోషన్ కోసం వెళ్ళినటువంటి రాజమౌళి గారు ఒక మాట చెప్పారు. సుక్కు నాకు చాలా మంచి ఇష్టమైన డైరెక్టు, వన్ థింగ్ ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాడు. డబ్బులు లేకుండా మనం ప్రమోషన్ ఏం చేస్తాం సినిమాకి? అసలు డబ్బులు లేకపోతే ప్రమోషన్ చేయలేవు. అది
ఇదే అంటే నా బోటివాడు కూడా అక్కడే బాధపడ్డాడు అన్నమాట. ముద్దులు చెల్లెళ్ళు సినిమా తీశాను, 94 రోజులు ఆడింది, అదే మనం చెప్పుకుంటే కానీ ఎవరు తెలియదు. అదే డబ్బులు ఉంటే వాల్ పోస్ట్ వేస్తాం, ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తాం. అందువల్ల డబ్బులు ఉన్నవాడే ఇండస్ట్రీకి రావాలనే మాటతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఇండస్ట్రీ తాలూకు నైజం కూడా మారాలి. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, మరి అంతకుముందు అలా కాదు కదా. చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, ఆకులు అప్పలేదని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, చక్రవర్తి ఆయన దగ్గర పెట్టుకునేవాడు. అలాగే సుశాల దక్షిణామూర్తి అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గర పెట్టుకునేవాడు. అలాగా అంటే టాలెంట్ ఉండి వర్క్ లేకపోతే వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ వాళ్ళని కూడా వీళ్ళతో సమానంగా పెంచి పోషించేవారు అన్నమాట. అది ఆ రోజు. ఈరోజు ఆ నైజం లేదు. ఎవరిళ్లలో వాళ్ళే, ఎవరి పని వాళ్ళే, ఎవరి లాభాలు వాళ్ళకే. వాడే సంపాదించేవాడు కోట్లు సంపాదించేస్తున్నాడు, లేనివాడు ఎలాగా కడుపు మండిపోయి ఏమి చేయలేక ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. మీరు అన్నది అంటే 100% కరెక్ట్ ఏమో. అవునమ్మా. అంటే కొంతమంది అభిప్రాయం అదే వ్యక్తం చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఇప్పుడు చాలా మందికి టాలెంట్ ఉంటుంది, బట్ ఎందుకో వెనకబడి ఉంటారు. అవునవును. ఎందుకు వాళ్ళు సక్సెస్ చూడలేరో కూడా అర్థం కాదు. చాలా మంది, అది ఆర్టిస్ట్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, అంటే అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఉన్నారు. అది కొంచెం బాధాకరమైన అంశమే కదా. అది ఇప్పుడు మీకు మునపటికి ఇప్పటికి ఎంత తేడా అంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా బాలీవుడ్ హీరోయిన్లు అంటే ఆ కాంప్లెక్స్ ఉంటే కానీ ఎవరు చూడటం లేదు. అంతకుముందు ముచ్చళ్ళన్న నాళ్ళంటే చామంతాయిగా ఉంటుంది, మరి ఆమెను హీరోయిన్గా తీసుకున్నారుగా. భానుప్రియ నల్లగా ఉంటుంది, ఆమెను హీరోయిన్గా తీసుకున్నారుగా. అలాగే సావిత్రమ్మ నల్లగా ఉంటుంది, హీరోయిన్గా తీసుకున్నారుగా. మరి నల్లగా ఉందని ఆలోచించినట్టయితే ఏ తొక్క తెల్లగా ఉన్న దానికోసం ఎదురు చూసినట్టయితే మనకి సావిత్రం దొరికేదా? అది అలాగే టాలెంట్ ఉన్నవారికి, దయచేసి టాలెంట్ ఉన్నవారికి లైఫ్ ఇవ్వండి. అది మనం కోరుకునేది. ఆయన చెప్పిన మాటని 100% కూడా ఏకీభవిస్తానమాట. నిజంగా డబ్బు ఉంటే ఆయన ఇంకేదో విధంగా ఎస్టాబ్లిష్ అయ్యేవాడు. అది సో ఇంత మంచి మంచి సాంగ్స్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఒకరికి ఇంకొకరు అంటే కొంచెం లో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించుకోవాలి కదా. అందించుకోవాలి. ఎవరు అందిస్తారమ్మా? ఇప్పుడు ఎందుకు రాహుల్ సిప్పులగంజ్ ఉన్నాడు, రాహుల్ సిప్పులగంజ్ని ఎవరైనా ప్రశంసిస్తారా? ఆ కాలభైరవ్ ఉన్నాడు. కాలభైరవ్ అంటే అక్కడ ఎవరు, మన కీరవాణి, మన రాజమౌళి ఒక కొడుకు అనుకుంటా కదా, సింగరు కాలభైరవ్ ఉన్నాడు. అందరూ కాలభైరవ్ని ప్రశంసిస్తారు కానీ రాహుల్ సిప్పులగంజ్ని ఎవరు ప్రశంసిస్తారు కదా. అంటే మీ సాంగ్స్ చాలా బాగున్నాయని ఎవరు ప్రశంసించరు, వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. అసలు మొత్తం అంతా కలిసి ఎవరు రామ్ చరణ్ తారక్ అన్నారు, తర్వాత లేదు మన రాజమౌళి అన్నారు, తర్వాత అది కాదు కానీ కీరవాణి చంద్రబోస్ అన్నారు. అసలు వాస్తవానికి అది యాక్చువల్గా ప్రొడ్యూసర్ పేరు ఎంతవరకు ఎవరూ చెప్పలేదు, దానయ్య పేరు. అలాగే అక్కడ డ్యాన్స్ ప్రేమ్ రక్షిత్ పేరు కూడా ఎవరు చెప్పలేదు. ఇలాంటి జరుగుతుంటాయి డబ్బులు లేకపోతే, డబ్బులతో కాంట్రిబ్యూషన్ లేకపోతే. ఒకవేళ వీళ్ళు సన్మానం చేయడమే కానీ దానయ్య గారు చేశారనుకోండి, మరి దానయ్య గారు ముందు సన్మానం చేస్తారు కదా, అందుకే డబ్బులు ఉండాలంట ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.